హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే షిరిడీ ట్రిప్‌లో ఫస్ట్ డే వ్లాగ్. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అంటే మా బావ, అక్క, పిల్లలు, మా మామయ్య అందరం వెళ్ళామండి షిరిడీ ట్రిప్‌కి. ఇది ట్రిప్ మొత్తం 3 డేస్ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే వ్లాగ్ ఇక్కడ ఇదొచ్చేసి మేము ఫస్ట్ డే మొత్తం షిరిడీలోనే ఉన్నాము. సెకండ్ డే అలా అన్నీ చెప్తానండి. ఇక్కడైతే స్టేషన్‌లో రీచ్ అయిపోయాము. మేమైతే లింగంపల్లిలో బుక్ చేసుకున్నాం ట్రైన్ అనమాట. ఒక 2 మంత్స్ ముందే ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాము. లింగంపల్లిలో 5:00కి ట్రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడికి షిరిడీ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 9:00 అలా అయిందనమాట. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. ఏమీ విసుగు రాలేదు. చాలా మంచిగా జరిగింది జర్నీ. అయితే ఇక్కడ ట్రైన్ వచ్చిన తర్వాత షిరిడీకి అక్కడ లోకల్‌లో ఉండే ఆటో వాళ్ళు మన ట్రైన్‌లోకే వస్తారండి. ఆటో కోసం. అక్కడైతే కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తారు. మనం బయటికొచ్చిన తర్వాత తీసుకుంటే స్టేషన్ బయటికొచ్చిన తర్వాత ఆటో చార్జెస్ కొద్దిగా తక్కువ చెప్తారనమాట. మాకైతే 200 అయింది. అందరికీ కలిపి ఆటో చార్జ్. మనమైతే ఆటో వాళ్ళకి మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో ఆ నేమ్ చెప్తే అక్కడ తీసుకుపోయి దించుతారండి. మేమైతే రూమ్స్ ఆన్‌లైన్‌లో ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికెళ్ళి తీసుకుందామని చెప్పి. అయితే మేము భక్త నివాస్‌లో తీసుకున్నామండి రూము. బ్లాక్ భక్త నివాస్ దాని పేరనమాట. మన బేసిక్ డీటెయిల్స్ అంతా తీసుకుంటున్నారండి ఇక్కడ స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో. అంటే భక్త నివాస్‌లో చాలా మంచిగా ఉన్నాయి రూమ్స్. అలాగే అప్ బిల్డింగ్ కానీ, అక్కడ ఫెసిలిటీస్ కానీ చాలా నీట్‌గా ఉన్నాయి. చూపిస్తాను చూడండి రూమ్స్. అంటే ఇక్కడ కింద ఫస్ట్ మనకి రూమ్స్ ఇవ్వడము, అలాగే సర్వీసింగ్ అన్నీ ఉంటాయండి. వెయిటింగ్ హాల్ లాగా అనమాట ఇక్కడ. మా పిల్లలు ఫుల్‌గా ఆడుతా ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా బావ అయితే రూమ్స్ తీసుకుంటున్నాడండి అక్కడ. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా! మన ఆధార్ అవన్నీ. అవన్నీ ఇచ్చి అక్కడ రూమ్ తీసుకున్నారు. రూమ్ చార్జెస్ వచ్చేసి పర్ డే 500 అండి. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అనమాట. ఇక్కడైతే ఫ్లవర్స్ చూసారా? చాలా చక్కగా ఉన్నాయి గదా! బయట గార్డెన్ అవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఎక్కడ చూసినా క్లీన్‌గా కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్ ఎలా ఉందో రూము. ఫస్ట్ రూమ్‌లోకి ఎంటర్ అయితూనే ఒక వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ కోసం ఉంది. అక్కడ ఒక మిర్రర్ ఉందండి. వచ్చిన తర్వాత లోపలికొచ్చిన తర్వాత 3 బెడ్స్ ఇచ్చారు. ఒక రూమ్‌లో 3 బెడ్స్ అనమాట. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. 2 ఫ్యామిలీస్ కాబట్టి ఇంకా ఫ్యాన్ అలాగే పెద్ద విండోస్ అండి. విండోస్ చాలా పెద్దగున్నాయి. వెంటిలేషన్ రూమ్‌కి చాలా బావుంది. ఎయిర్ అలాగే మా రూమ్‌లోంచి వ్యూ చూడ్డానికైతే పార్క్ కనిపిస్తుందండి. పార్క్ కూడా చాలా పెద్దగుంది. అలాగే మేము రూమ్‌లో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ టిఫిన్ చేయడానికొచ్చేసాం బయటికి. ఇక్కడైతే టిఫిన్స్ ఇడ్లీ, దోస నార్మల్ మన సైడ్ ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయో అవన్నీ ఉన్నాయండి. చాలా చాలా బావున్నాయి టిఫిన్స్ కూడా. ఏమంటే కొంచెం కాస్ట్ అనిపించినాయండి టిఫిన్స్ మాత్రం. అంటే అలాగే కదా టెంపుల్ ఏరియాస్‌లో కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. టేస్ట్ మాత్రం బావున్నాయి. చాలా బావున్నాయి టేస్ట్. బాగా నచ్చాయి. నేనైతే ఊతప్పం తీసుకున్నా. పిల్లలు దోస, మసాలా దోస అలా తీసుకున్నారు. తినేసి బయటకొచ్చేసాము. మా పిల్లలైతే సోప్ తీసుకున్నారక్కడ. కొద్దిగా సోప్ చా కొంచెం తీసుకొని ఇంక బయటకొచ్చేసామండి ఎర్లీ మార్నింగ్. ఆ హోటల్ పేరొచ్చేసి విజయవాడ ఆంధ్ర టిఫిన్స్ అంట. చాలా బావున్నాయండి టిఫిన్స్. ఎవరైనా షిరిడీ ఎళ్ళినప్పుడు టేస్ట్ చేయండి కంపల్సరీగా. చాలా బావున్నాయి. ఇక్కడైతే బయటికొస్తూనే మేము 3 డేస్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను గదండీ! అంటే సెకండ్ డే, థర్డ్ డే కోసం ట్రావెల్స్ చూస్తున్నామనమాట. ఇక్కడ ట్రావెల్స్ 7,400 చెప్పారండి మాకి 2 డేస్‌కి ట్రిప్. అంటే అన్ని టెంపుల్స్ 2 డేస్ చూపియాలి. ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ అయిపోయిందండి. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే మేము రూమ్ తీసుకున్నాం కదా! ఆ బ్లాక్‌లోనే లాస్ట్‌లో ఫుడ్ ఉందనమాట. అంటే ఫ్రీగా ట్రస్ట్ వాళ్ళే ఫుడ్ పెడుతున్నారు. అక్కడికెళ్ళి ఫుడ్ తినేసాము. లైట్‌గా తినేసామండి. ఇక్కడైతే మేము ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయాము. రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. చెట్లు చూస్తున్నారు కదా! చాలా ప్లెజెంట్‌గా చాలా బావున్నాయి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఈ ట్రీస్‌ని. పైనుంచి
స్కై వ్యూ. వర్షం వలన చెట్ల మీద వాటర్ పడతాయండి మధ్యలో. అంటే ఇది బిల్డింగ్ వచ్చేసి ఓవెల్ షేప్‌లో ఉందనమాట. చుట్టూ రూమ్స్ ఉన్నాయి. పైనుంచి వెంటిలేషన్ ఉంది. చాలా బాగున్నాయి చెట్లయితే మాత్రం. ఇక్కడైతే బాబా దర్శనంకి ఈవినింగ్ రెడీ అయిపోయామండి. హారతి టైం అయిపోతుంది. ఇక్కడైతే నేను సింపుల్‌గా శారీ కట్టేసుకున్నాను. ఫోటో షూట్ అనమాట. ఇక్కడ బయటికొచ్చినప్పుడు ప్లాంట్స్ అన్నీ స్టాండ్‌లో పెట్టారండి ఇక్కడ. మనకి ఈ స్టాండ్స్ కూడా చాలా బావుంటాయి చూడు. స్పేస్ సేవింగ్ లాగా ఉంటాయి. అలాగే అపియరెన్స్ కూడా బావుంటుంది. అక్కడ ఫ్లవర్స్ కూడా పెట్టారండి. చాలా మంచిగున్నాయి గదా ఫ్లవర్స్. ఫోటోస్, పిక్చర్స్ చాలా బాగొస్తాయి. ఇక్కడైతే మేము ఇంక స్టార్ట్ అయిపోయామండి. అక్కడ నుంచి మేము ఉండే రూమ్ నుంచి దగ్గరే అనమాట. దేవుడికి దర్శనం చేసుకోవడానికి కొంచెం వాకబుల్. ఇక్కడైతే సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా! చాలా పెద్ద విగ్రహం అది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందనమాట పార్క్‌లో. ఏమంటే మేము పార్క్ అది మిస్ అయిపోయామండి. పార్క్‌కెళ్ళలేదు. ఇక్కడైతే గేట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క గేట్‌లో అంటే మనకి హారతి దర్శనంలో ఏ గేట్ నంబర్ ఉంటే ఆ గేట్‌లోంచే ఎంట్రీ ఉంటదనమాట. ఇక్కడైతే మేము ఎంట్రీ అయ్యేలోపు ఫోను అవన్నీ మనకిచ్చేయాలి వాళ్ళకి. ఫోన్ అవన్నీ ఏం మనం తీసుకోకూడదు. మేము గేట్ నంబర్ 1లోంచి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక దర్శనం అయితే అయిందండి. మాకైతే బాబా దర్శనం చాలా మంచిగా అనిపించింది. ఏమంటే మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్నామనమాట. దేవుడికి కొంచెం దూరంగా కూర్చోవాల్సొచ్చింది. మీరైతే త్వరగా వెళ్ళండి. లోపల గూడా ఎగ్జిబిషన్‌లా ఉన్నాయండి. అన్నీ దేవుడివి. ఏమంటే ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు. కాబట్టి నేనేం షూట్ చేయలేదు. అక్కడే మ్యూజియం లాగుందనమాట. అన్నీ అంటే సాయిబాబా వాడినవి వస్త్రాలు గావచ్చు, పాత్రలు గావచ్చు అలా అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలకి. పిల్లలైతే మంచిగా ఎక్స్‌ప్లోర్ చేస్తారండి. కొద్దిగా మంచిగా టైం తీసుకొని అట్లా ఎళ్తే గాన పిల్లలకి మంచి ఐడియా ఉంటది. మంచిగా నాలెడ్జ్ వస్తుంది. అంటే అన్ని ఇయర్స్ నుంచి అవి స్టోర్ చేశారు వాళ్ళు. అసలకి ఏ మాత్రం చెక్కు చెదరకుండా. ఇక్కడైతే ఇంకా బయటికొస్తూనే అన్ని షాప్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్స్. టాయ్స్ అని అవి ఇవి. నాకైతే ఎక్కువ ఏం కనిపించాయంటే అక్కడ మహారాష్ట్రలో వుడెన్‌తో చేసినవి కీ చైన్స్, చప్పల్స్ చాలా ఉన్నాయి. ఇవైతే ఇక్కడ చూసాను కదా! హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ 50 రూపీస్ అంట. కొన్ని చీప్‌గా అనిపిస్తాయండి. చాలా టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ స్కార్ఫ్స్ కనిపిస్తున్నాయి. అవి కూడా 50 రూపీస్ అంట స్కార్ఫ్ ఒక్కొక్కటి. ఇంకా కొన్నయితే కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. మనం బార్గెయిన్ చేసి అడగాలి. అడిగితే తగ్గిస్తారు. ఇక్కడైతే స్కార్ఫ్స్ చాలా బాగున్నాయి కదా! 50 రూపీస్ అవి సింగిల్ ఒక్కొక్కటి. ఇంగ అక్కడి నుంచి కొంచెం దూరం ఎగ్జిబిషన్ ఉంది అక్కడొకటి. ఎగ్జిబిషన్ లాగా అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టారు. ఎగ్జిబిషన్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ నైట్ డిన్నర్ కోసం అంటే ప్రసాదం దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం ఫ్రీగా పెడుతున్నారక్కడ. అది తినడానికని ఎళ్తున్నామండి మేమైతే. ఇంగ అక్కడ భోంచేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడ గూడా జూట్ బ్యాగ్స్ అదే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. ఎగ్జిబిషన్ హాల్‌లో స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా! కాటన్ ఎక్స్‌పో అంటే మొత్తం కాటన్ సంబంధించివి చాలా ఉన్నాయి. జూట్ బ్యాగ్సెస్ నాకెక్కువ కనిపించింది జూట్ బ్యాగ్సెస్. అంటే మన సైడ్ కంటే చాలా ఎక్కువున్నాయి జూట్ బ్యాగ్సెస్ ఎందుకో మరి. ఇక్కడైతే మేము తినడానికి వచ్చేసామండి. ఇక్కడ ఫ్రీగా దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం దగ్గర మనకు టికెట్ పాసెస్ ఇస్తారనమాట. ఆ టికెట్ పాసెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి ఫ్రీగా ఫుడ్ పెడతారు. అంటే దేవుడి ప్రసాదం తినాలని చెప్పి కంపల్సరీ వచ్చాము. అక్కడైతే చిన్న గుర్రం మీద చిన్న గుర్రపు స్వారీ లాగుందంట. 50 రూపీస్ అలా ఇస్తే గుర్రం మీద తిప్పుతున్నారు. ఇది కూడా చాలా పెద్ద హాల్ అండి. మనం తిరుపతిలో గదా చూస్తాం గదా! అంత అంత పెద్ద టూ మచ్ లేదు. కొంచెం అంటే పర్లేదు చాలా పెద్దగే ఉందనమాట. అంత బయట వాటర్ ఫాల్స్ అలా పెట్టారు దానికి. ఇప్పుడైతే మేము హాల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడైతే ఈ హాల్‌లో చిన్నగా అంటే అన్నపూర్ణాదేవి అన్నట్ల సింబల్ లాగా పెట్టారనమాట ఇక్కడ ఒక విగ్రహాన్ని. ఇక్కడైతే డైనింగ్ హాల్లోకొచ్చి కూర్చున్నామండి. ఫస్ట్‌గా కేసరి ప్రసాదం పెట్టారు. కేసరి ప్రసాదం అలాగే అన్నము, కొంచెం దాల్ కర్రీ లాగా అలాగే 2 టైప్ ఆఫ్ కర్రీస్ అండి. ఒకటి అలసందలు, ఇంకొకటి ఆలు కర్రీ.
అలాగే చపాతీ, టేస్ట్ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. అలసందల కర్రీ, ఆలు. పప్పు మాత్రం కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్, అంటే చప్పగా, కారం అస్సలు లేదు. భోజనం తినేసి అక్కడి నుంచి మనకి రూమ్స్‌కెళ్ళడానికి బసెస్ ఉంటాయండి. షిరిడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ బసెస్ అనమాట. ఏమంటే టైమ్ టు టైమ్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్‌కొకటి. మనం వెయిట్ చేసి బస్ క్యాచ్ చేసి పోవచ్చు. లేదంటే అక్కడి నుంచి ఆటోస్ కూడా ఉంటాయి. మనం రూమ్‌కెళ్ళొచ్చు. మేమైతే ఇంకా రూమ్‌కెళ్ళి రెస్ట్